42వ కీర్తన 1 నుండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చెప్పండి అందరూ ఆ మాట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అనే వాక్యాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. ప్రియులారా, మన జీవితంలో ఎన్నో ఆశలతో బ్రతుకుతాం. మనం ఎన్నో ఆశలతో జీవిస్తాం. కొంతమందికి ఆహారం మీద ఆశ, మరికొంతమందికి డబ్బు మీద ఆశ, మరికొంతమందికి వెండి బంగారాల మీద ఆశ, మరికొంతమందికి ఒక సుందరమైన ఇల్లు కట్టుకోవాలి అనే ఆశ, మరికొంతమందికి బాగా చదవాలి అనే ఆశ, మరికొంతమందికి మంచి జాబు కొట్టాలి అనే ఆశ, మరికొంతమందికి మంచి బిజినెస్ పెట్టాలనే ఆశ, మరికొంతమందికి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చూడాలని ఆశ. ఈ రీతిగా మనుషులు రకరకాలైన ఆశలతో ఆశా జీవులుగా భూమి మీద బ్రతుకుతున్నారు. అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అన్నాడు. ఎవరి కొరకు ఆశపడుతుందంట అతని ప్రాణం? దేవుని కొరకు ఆశపడుతుందంట. తన ఆశ డబ్బు మీద లేదు, తన ఆశ ఆస్తుల మీద లేదు, తన ఆశ తిండి మీద లేదు, తన ఆశ ఉద్యోగాల మీద లేదు, తన ఆశ వ్యాపారాల మీద లేదు, తన ఆశ ఎక్కడికో వెళ్ళి ఏదో చూడాలని ఆశ లేదు. ఏంటి ఆశ? దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అన్నాడు. ఈ రోజున గమనిస్తే దైవ సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డలారా, మీలో ఎంతమందికి దేవుని మీద ఆశ ఉంది? సాతానుడు ఎన్నెన్నో ఆశలతో మిమ్మల్ని మోసం చేయొచ్చు, కానీ దేవునికి ఇష్టమైన ఒక ఆశ ఏంటంటే మనము ఆయన మీద ఆశపడాలి. కొంతమంది యవనస్తులు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకరి మీద ఒకరు ఆశపడతారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండు అని, లేకపోతే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుండు అని. ఈ ఆశలన్నీ తీసి పక్కన పడేయండి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ మీద నాకు ఆశ ఉంది, నా ప్రాణానికి నీ మీద ఆశ. నిన్ను కలుసుకోవాలని, నిన్ను స్తుతించాలని, నిన్ను ఆరాధించాలని, నీ సన్నిధిలో నిలబడాలని, నీ ముఖము తేరి చూడాలని నా గుండెల్లో మిగిలిన గొప్ప ఆశ ప్రభా ఇది. ఆ ఆశ తీర్చయ్యా అంటున్నాడు. నిజంగా భూమి మీద మనిషి కలిగే ఆశలన్నిటిలో దీనిని ఉత్తమమైనది, శ్రేష్టమైనది, గొప్పది అని అనుకోవాలి. ఈరోజు నువ్వు ఎలాంటి ఆశతో బ్రతుకుతున్నావు? ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా మనకి ఎన్ని రకాల ఆశలు కావాలి అనేది ఈరోజు మన అంశం. దేవుని స్తోత్రం కలుగునగాక. మనకి ఎన్ని రకాల ఆశలు కావాలి? ఆత్మ సంబంధమైన ఈ వాతావరణంలో, ఆత్మ సంబంధమైన ఈ జీవితంలో, ఆత్మ సంబంధమైన ఈ ప్రయాణములో మనకి ఎన్ని రకాల ఆశలు కావాలి? ఆ విషయాలనే మీకు చెప్పి నేను ముగిస్తాను. చాలామంది దేవుని బిడ్డలు మోసపోతున్నారు. ఏదేదో ఆశలతో, భ్రమలతో బ్రతుకుతున్నారు. ఏదేదో ఆశలతో, భ్రమలతో బ్రతుకుతూ ఆత్మీయతలో నష్టపోతూ, ఆత్మీయ శిఖరాలు ఎక్కి మళ్ళీ దిగజారిపోతూ, పడిపోయి, చెడిపోయి, పాడైపోయి, అయినను మేము క్రైస్తవులమేనండి, బాగానే ఉన్నాంలే అనుకుంటున్నారు. ఈరోజు నువ్వు ఏ ఆశతో బ్రతుకుతున్నావు? ఏ ఆశతో బ్రతుకుతున్నావు? ఏ ఆశతో? లోకములో 2 ఆశలు ఉన్నాయి.
ఒకటి శరీరాశ, రెండోది నేత్రాలకు ఆశ. శరీరాశ, ఓ చక్కని డ్రెస్ వేసుకోవాలి, ఫలానా హీరోలాగా తయారవ్వాలి, ఫలానా హీరోయిన్లాగా తయారవ్వాలి, బాగా కండలు పెంచాలి, ఓ ముఖానికి సర్జరీలు, ప్లాస్టిక్ సర్జరీలు, దేవుడిచ్చినటువంటి ఈ రూపాన్ని మార్చేసుకుంటున్నారు. బొక్కలు సొట్ట బొక్కలని ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని మార్చుకుంటున్నారు. ముక్కు సట్టి ముక్కు అని ప్లాస్టిక్ సర్జరీ చేసి చక్కగా చేసుకుంటున్నారు. అర్థమైందా? ఐబ్రోస్, కళ్ళు, కనురెప్పలు అన్నీ సరి చేసుకుంటున్నారు. ఎందుకని? వీళ్ళకి శరీరం మీద ఆశ. మరికొంతమంది ఈ చెవులకు పొడిచి 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 పొడిచి, ఒకటి కాదు 100 పొడుతారు. ఇక్కడ ఏడొకటి 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 పొడిచి 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 తూట్లు పడిపోతూ ఉంటాయి. కొంతమందికి ఆభరణాల మీద ఆశ, మరి కొంతమంది పెట్టిన బొట్టు ఎక్కడొకటి 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 ఎక్కడొకటి. ఎన్ని ఆశలో చూడండి. ఇది శరీరాశ. ఈ ఆశలు నీకు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. యేసు రక్తముతో నీ జన్మ కర్మ పాపము కడగబడింది. యేసు రక్తముతో నువ్వు శుద్ధుడివయ్యావు. నీకు మరలా ఈ శరీరాశలు ఇవి నీకు ఉండకూడదు. మరి కొంతమందికి నేత్రాశ, ఎప్పుడు సెల్ ఫోన్ చూస్తూనే ఉంటారు. ఎప్పుడు అది అట్లా కళ్ళగా పెట్టుకొని ఎట్లా ఉంటారు. ఇట్లా కళ్ళు కూడా పోతున్నాయి, చివరికి కళ్ళు మసకలు వచ్చేస్తున్నాయి. చిన్న పిల్లలకే కళ్ళజోళ్ళు చూడండి ఎట్లా పెట్టి ఉంచుతారు, చిన్న పిల్లలే. ఒకసారి ఒక ఊరు వెళ్ళినప్పుడు ప్రార్థనకి 3 పిల్లలు వచ్చారు ఒకే ఇంట్లో నుండి. 3కి కళ్ళజోళ్ళే. చిన్నోడిని అడిగా, నీ వయసు ఎంతరా అని. 12 ఏండ్లు అన్నాడు. అమ్మాయిని అడిగా, నీ వయసు ఎంత? 18 అన్నది. ఆమెకే కళ్ళజోడే. పెద్దోడిని అడిగారు, నీ వయసు ఎంత? 21 అన్నాడు. వాడికి కళ్ళజోడే. అందరికీ కళ్ళజోళ్ళే. కారణం ఏంటి? ఈలోపు తల్లి చెబుతుంది, 24 గంటల సెల్ ఫోన్లు చూస్తే కళ్ళజోళ్ళు రాకేమొస్తాయి అయ్యా. అప్పుడేదని పెట్టారు, 24 గంటల సెల్ ఫోన్ ఇట్లా ముఖంలో పెట్టి కళ్ళు పోతున్నాయి పిల్లలకి. అర్థమైందా? కళ్ళు పోతున్నాయి. ఆ సెల్ ఫోన్లో వస్తున్నటువంటి ఆ ఫోకస్ కాంతి కళ్ళ మీద పడి కళ్ళు ఆ చూపు తగ్గిపోయి సైట్ వచ్చి తలనొప్పి వచ్చి రకరకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. సెల్ ఫోన్కి పిల్లలను దూరంగా ఉంచాలి. కొన్నిసార్లు నాకు అదే భయం మా పిల్లల గురించి. అర్థమైందా? నేనున్నప్పుడైతే ఈ పని సామాన్యంగా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఏంటంటే, చిన్న పిల్లలకి కలర్లు కనపడట్లేదంట. అమ్మా ఈ చెట్టు ఏంటి? అదేందో బూడిద కలర్లో కనపడుతుంది. లేదు, అది పచ్చ కలర్ కదా, మాకు కనపడతలా. ఇదేంటి? అదేంటో నల్ల కలర్లో కనపడుతుంది. అది ఎరుపు అయితే నలుపు కనపడుతుందంట. అంటే ఈ చూడటం వల్ల పిల్లలకి శుభులో తేడా పడిపోతుందని ఈ మధ్య కొంతమంది డాక్టర్లు స్టేట్మెంట్ ఇచ్చారు. అది చూసి 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 కళ్ళల్లో కొన్ని రంగులను చూడగలిగిన పవర్ కోల్పోతుంది కళ్ళు. అందుకని ఇది నేత్రాశ అనేది కూడా దేవుని బిడ్డలకు ఉండకూడదు. ఎవరికి ఉండకూడదు అవి. ఒకటి శరీరాశ, రెండోది నేత్రాశ. ఆ కళ్ళతో ఏదో చూడాలి 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 చూడాలి. సొలొమోను అంటాడు, నా కళ్ళకి ఏ ఆశ కలిగిందో ఆ ఆశలన్నీ నా కళ్ళకి చూపించాను నేను, ఏది చూడకుండా అడ్డుపడలేదంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, పరలోక రాజ్యమునికి వెళ్ళవలసిన నీవు, ప్రభుతో యుగ యుగాలు తరతరాలు ఉండవలసిన నీవు, ప్రభు ఎదుట నిత్యము దేవుని స్తుతిస్తూ ఆరాధించవలసిన నీవు ఈ శరీరాశకి నేత్రాశకి దూరం అయిపోవాలి. ఒకవేళ ఈ ఆశలు పెరుగుతున్నట్లయితే ఆ ఆశలు తగ్గిపోతాయి. దేవుడి మీద ఆశ తగ్గిపోద్ది. నీకు దేవుడి మీద ఆశ తగ్గిపోద్ది. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. అవి తండ్రి వలన పుట్టినవి కాదంట, దేవుడి వలన పుట్టినవి కాదు. అవి లోక సంబంధమైనవి. లోక సంబంధమైనవి, లోక సంబంధమైనవి అవి. అవి దేవుడి వలన కలిగినవి కాదంటే ఎవరి వలన వచ్చినట్టు? దుష్టుని వలన వచ్చినవి.
దుష్టుని వలన వచ్చినవి. ఈ రోజున నీకు దేవుడి మీద ఆశ ఉందా? దేవుడి మీద ఆశ కలిగిన భక్తులు ఎప్పుడు ఆయన పాద సన్నిధిలో ఉండాలని కోరుకుంటారు. దేవుని మీద ఆశ కలిగిన వ్యక్తులు ఆయన చూడాలని ఆశ. దేవుని మీద ఆశ కలిగిన వ్యక్తులు, ఎగ్జాంపుల్ జక్కయ్యని తీసుకుందాం. జక్కయ్యకి యేసయ్యను చూడాలని ఆశ కలిగిందంట. దేవుని స్తోత్రం కలుగునగాక. యేసు ఎవరో అని చూడగోరెను. లోకాసు సువార్త 19వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో మొత్తం జక్క స్టోరీయే ఉంటుంది. యేసయ్యను చూడాలని ఆ రోజు డ్యూటీ మానేసి యేసయ్య కొరకు ఎదురు చూస్తూ ఏ మార్గంలో వస్తాడో, ఎలా వస్తాడో, ఖచ్చితంగా ఈరోజు నేను ఆయన్ని చూడాల్సిందే అని ఒక ఆశతో బ్రతుకుతున్నాడు. ఈలోపు ప్రభు వచ్చేసాడు. ప్రభు శిష్యులు ఒకేలాగా ఉన్నారు. యేసయ్యకి ప్రత్యేకమైన యూనిఫామ్ కోడ్ లేదు. మేము తెల్ల డ్రెస్ వేసుకున్నాం. యేసయ్యకి అసలుకి ఏ డ్రెస్ వేసాడో తెలియదు. చరిత్ర ఏం చెప్తుందంటే యేసయ్య వేసుకున్న డ్రెస్సు గోధుమ కలర్ అంట. దేవుని స్తోత్రం కలుగునగాక. ఏ కలరు? గోధుమ కలర్ కలిగినటువంటి డ్రెస్ వేసుకున్నాడట యేసయ్య. చరిత్ర చెబుతుంది. ఎందుకంటే యేసయ్య ఆయన వస్త్రము ఇప్పటికీ ఇటలీలో ఉంది. ఆయన వస్త్రం, యేసు ప్రభువారిని సిలువేసేటప్పుడు ఆయన వస్త్రాన్ని తీసి పంచుకున్నారు సైనికులు. ఆ వస్త్రము ఇటలీలో ఉంది. దాని కలర్ నేను చూశాను, గోధుమ కలర్లో ఉందని. అయితే నా ప్రియదని బిడ్డలారా, మీకు ప్రశ్న రావచ్చు, అంటే వైట్ డ్రెస్ వేస్తున్నారు ఏందన్నా అని. బైబిలు చెప్తున్న వాక్యం ఏంటంటే తెల్ల డ్రెస్ వెయ్యండి. తెలుపు జై జీవితానికి సాదృశ్యం, తెలుపు పరిశుద్ధతకి సాదృశ్యం. రేపు పరలోకంలో మాత్రం వేసుకునే డ్రెస్ మాత్రం తెలుపే. అక్కడ వేసుకునే డ్రెస్ ఇక్కడ వేసుకుంటున్నాం అంతే. అలా చెప్పాలి గట్టిగా. అయితే నా ప్రియదని బిడ్డలారా, యేసు ప్రభువుని చూడాలని జనంలోకి వెళ్ళాడు, కానీ యేసయ్య కనపడలేదంట. ఎందుకని? అందరూ ఒకేలాగున్నారు, శిష్యులు, యేసయ్య కూడా. కానీ ఆశ చచ్చిపోయిందా? లేదు. గుంపుకు వేరైపోయి పరుగులెత్తుతూ చెట్టు ఎక్కడానికి ప్రయాసపడ్డాడు. చెట్టు మీదకి వెళ్ళి ఇట్లా కూర్చొని చూస్తున్నాడు. కానీ అప్పటికైనా చూడగలిగాడా? గుంపుకు వేరైపోయాడు, పరిగెత్తాడు, పాక్కుడు చెట్టు ఎక్కాడు, అప్పటికీ చూడలా. అతని ఆశను గమనించిన యేసయ్య, జక్కయ్యా కిందకి దిగి రమ్ము అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అతనుకుంది ఆశ, అది గమనించిన దేవుడు. ఈ రోజున నీకు దేని మీద ఆశ ఉందో దేవుడు గమనిస్తున్నాడు. గుర్తుపెట్టుకో. నీకు శరీరాశ ఉందా, నేత్రాశ ఉందా, ఏ ఆశ ఉందో, లేక దేవుడి మీద ఆశ ఉందో, అన్నిటిని గమనిస్తున్నాడు ఆయన. బయటికి వందనాలు అన్నా అని చెప్పొచ్చు, బయటికి బాగున్నాడు, ఆ భక్తిలోనే ఉన్నానని చెప్పొచ్చు, నటించవచ్చు. నీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, అంతరంగంలో సత్యమును కోరుకునే దేవుడు, హృదయాన్ని పరిశీలించే దేవుడు. నీ హృదయములో ఏ ఆశతో బ్రతుకుతున్నావో అన్నిటిని ఆయన గమనిస్తున్నాడు. జక్కయ్య నా ఊర్లో ఏమని పిలుస్తారు? పాపి. జక్కయ్య నా ఊర్లో ఏమని పిలుస్తారు? అన్యాయస్తుడు. రోమా సామ్రాజ్యం క్రింద ఉన్నటువంటి ఇదిగో ఈ యూదులు, అప్పుడే బిడ్డలారా, పన్ను కట్టాలా, శిస్తు అంటారు కదా, శిస్తు, పన్ను కట్టాలా, నీళ్ళ పన్ను, ఇంటి పన్ను, ఒంటి పన్ను. అదే రీతిగా యూదులు రోమా సామ్రాజ్యానికి, రోమా ప్రభుత్వానికి శిస్తు కట్టాలి. ఆ శిస్తులు వసూలు చేసేవాడు ఈ సుంకపు గుత్తదారుడైన జక్కయ్య. ఇతడు ఎంత అన్యాయముగా వసూలు చేసి డబ్బును కూడబెట్టుకొని ధనవంతుడయ్యాడో ప్రజలందరికీ తెలుసు. అది గమనించిన ప్రజలు, వీడు పాపి, దుర్మార్గుడు, అన్యాయస్తుడు, వీడు ఒక యూదుడుగా పుట్టి రోమా సైన్యానికి తొత్తుగా పనిచేస్తున్నాడు, వీడు ఈడు 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 అని చాలా నీచంగా ప్రజల మనసులో భావన జక్కయ్యను గురించి చాలా నీచంగా ఆలోచిస్తారు. కానీ యేసయ్య అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతడు కూడా అబ్రహాం కుమారుడే. హీ ఈజ్ సన్ ఆఫ్ అబ్రహాం. ఇతడు కూడా అబ్రహాం కుమారుడే. ఎందుకని? మీరు అతను గతకాలంలో చేసిన పాపాన్ని ఆలోచిస్తున్నారు, పాపాన్ని చూస్తున్నారు. కానీ నేనేం చూస్తున్నాను తెలుసా? ఇప్పుడు మారిన జక్కయ్యను చూస్తున్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. మారిన జక్కయ్యని, నన్ను చూడాలని తప్పించిపోతున్న జక్కయ్యని, నా కొరకు ఎంతో తృష్ణగొంటున్న జక్కయ్యని నేను చూస్తున్నాను. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పాడు.
ఈరోజు నా ప్రియతని బిడ్డలారా, నీ ఆశ శరీర ఆశ అయితే చంపేసుకో, తీసేయమని అడుగు దేవుణ్ణి. నీ ఆశ నేత్రాశ అయితే దానికి దూరం చేయమని అడుగు, కన్నీళ్ళు విడు, రోధించు. నీ ఆశ దేవుని మీద ఉంటే దానికి మించిన ఆశ ప్రపంచంలో ఏది లేదు. దానికి మించిన ఆశ ప్రపంచంలో ఇక దేనికి లేదు, ఎక్కడ చూడలేం. మరియ యేసయ్య పాదాల దగ్గరికి వచ్చింది, ఆయన పాదాలు పట్టుకొని ఆయన బోధ వింటుంది. మార్త విస్తారమైన పనులు పెట్టుకుందంట, బట్టలు ఉతకటం, వంట చేయటం, ఆ పని ఈ పని. యేసయ్యను కూర్చోబెట్టుకొని ఇదిగో ఈ పనులు. ఈరోజు చూడండి, కొంతమంది దౌర్భాగ్యులు, ఆరాధన ఆదివారం కదా, దేవుని సన్నిధికి వెళ్దామని ఆలోచన కూడా లేదు. ఇంటికాడ ఆ పని అవ్వలేదన్నయ్య, బట్టలు ఉతుక్కుంటున్నానన్నయ్య, ఏదో 100 సాగులు చెప్తారు. నీకు ఏ ఆశ ఉందో నాకు తెలిసి నేనేం చేయలేకపోయినా దేవుడికి తెలుసుగా. ఒక తల్లి పాట పాడింది, ఏమని తెలుసా? నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని. బలం ఉన్నప్పుడు రాలా దేవుడి మీద ఆశ. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, బలమంతా పోయాక. ఇప్పుడు ఆశ వస్తే ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఆశలు వస్తే ఏం ఉపయోగం? బలం లేదు, శక్తి లేదు, చప్పట్లు కొట్టలేవు, నోటితో పాడలేవు, దేవుని కొరకు పరిచర్య చేయలేవు. అన్నీ ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండి పోయిన తర్వాత ఇప్పుడు ఆశపడితే ఏ ప్రయోజనం లేదు. దేవుడి మీద నీకు ఆశ ఉండి ఆ ఆశనే దేవుడు చూస్తాడు కనుక ఆ ఆశ ఎప్పుడు సలారిపోకూడదు మనలో. ప్రియ దేవుని బిడ్డలారా, మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. మార్త యేసయ్యని ఇంటికి పిలిచింది కానీ విస్తారమైన పనులు పెట్టుకుందంట, విస్తారమైన పనులు. ఈలోపు మార్త ఆ పనులు చేస్తూ చేస్తూ విసుగు చెంది యేసయ్య వైపు చూసి అంటుంది, ప్రభువా, ఇన్ని పనులు పెట్టుకొని నేను ఒక్కదాన్ని ప్రయాసపడుతున్నాను కదా, అదిగో నీ పక్కన నీ దగ్గర ఎదురు కూర్చొని చూడు, పని బాట లేకుండా, దాన్ని ఒకసారి వచ్చి నాకు సహాయం చేయమని చెప్పొచ్చుగా. అప్పుడు ప్రభు కోపం వచ్చేసింది. మార్త మార్త, విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వు తొందరపడుతున్నావు, నీ ఆశ పనుల మీద, కానీ మరి ఆశ ఏంటి తెలుసా? నా మీద, నా బోధ మీద, నా రాజ్యం మీద ఆశ కలిగింది. ఇది ఉత్తమమైన కోరిక, ఉత్తమమైన ఆశ. ఈ ఆశని ఎవడు ఆమె యొద్ద నుండి దూరమా చేయలేడు. దాని స్తోత్రం కలుగునుగాక. ఎవడు దూరం చేయలేడు. నీకెప్పుడు పనులు ఉంటాయి, నీకెప్పుడు అదిగా ఆ దరిద్రం ఉండదు జీవితాంతం, కానీ నేను ఎప్పుడు మీ దగ్గర కూర్చోనుగా, ఎప్పుడు మీ ముందు నిలబడనగా, అవకాశం ఉన్నప్పుడే వాడుకోవాలిగా అని మార్తను గద్దిస్తాడు. మరియకు కూడా యేసయ్య మీద ఆశ ఉంది, జక్కయ్యకి యేసయ్య మీద ఆశ ఉంది. ఒక తల్లికి, నా ప్రియదేని బిడ్డలారా, పెళ్ళయింది, 7 ఏండ్లు భర్తతో సంసారం చేసింది, భర్త చచ్చిపోయాడు. ఇక 84 ఏండ్లు మందిరాన్ని విడవకుండా దైవ సన్నిధిలో ఉపవాసాలు ఉంటూ రాత్రి బౌళ్ళు ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో గడిపిందంట. ఆ మాట చూడండి. ఓ యవనస్తురాలను కదా, 7 ఏండ్లే కదా నా భర్త చనిపోయి, వాడికి ఈడికి బీటు కొట్టి పడేసి శరీర కోరికలు తీర్చుకుందామే అనే ఆశ లేదు. ఈ రోజున చాలామంది చూడండి, వావి వరుస లేకుండా చింత చచ్చిన పులుపు చావట్లా, ఇంకా కోరికే, ఇంకా కోరికే. మనమళ్ళు వచ్చారు, మనవరాళ్ళు వచ్చారు, ఇంకా ఏం కావాలంటే నాకు మొగుడు కావాలి, ఇంకా మొగుడు కావాలంట. మనవాళ్ళు వచ్చిన, మనవరాళ్ళు వచ్చిన, ఇంకా కోరికలు కోరికలు. కానీ మంచి యవన కాలములో నప్పుడేదేని బిడ్డలారు దేవునికి అప్పగించేసుకొని జీవితాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి తీర్మానం చేసుకుంటే దేవుడు ఆమెకు ఒక వరం ఇచ్చాడంట. ఏంటో తెలుసా? ప్రవచన వరము. ప్రవచన వరము అందరికీ రాదు. కొంతమంది ప్రవచన వరం అంటున్నారు కానీ ఇది పక్కా మోసం. కొన్ని సంఘాల్లో చర్చిలో జరుగుతున్నాయి. ప్రవచన వరం ఎవరికి వస్తుందంటే ఎక్కువగా ప్రభుతో గడిపే వాళ్ళకి, కనీసం మినిమం రోజుకి 7 గంటలు ప్రభు సన్నిధిలో కూర్చున్న వాళ్ళకే ప్రవచన వరం ఉంటుంది. మినిమం 7 గంటలు ఆయన పాదాలు పట్టుకొని కూర్చోవాలి. గాలికి తిరిగి అటు ఇటు తిరిగి నాకు దేవుడు ఆత్మ ప్రవచనం ఇచ్చాడని ఏదో అనుకూలమైన ప్రవచనాలు, అర్థమైంది, అది ఇది అని ఓం భీమ్ అని మాంత్రికులు చెప్పినట్టు చెప్తారు చూడండి ప్రవచనాలు, అవి పక్కా ఫేకు, అవి నమ్మకండి. దాని స్తోత్రం కలుగునుగాక.
నిజమైన ప్రవచనం ఎవరికి ఉంటుందంటే ఆయన పాదాల దగ్గర మినిమం డైలీ 7-8 గంటలు ప్రార్థనలో కూర్చున్న వాళ్ళకి ఆ వరం ఉంటుంది. దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. డూప్లికేట్ ప్రవచనాలు చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారు. అవి జరిగితేనేమో సాక్ష్యం చెప్పిస్తారు, జరగలేదు అనుకోండి సాక్షి లేదు పాడలేదు. ఆ జరగని కూడా చెప్పియాలి. ఒక ఆమె నా దగ్గరికి వచ్చి చెప్పింది, అయ్యా ఈ సంవత్సరం ఇల్లు కట్టుకుంటారు, ఈ సంవత్సరం నీకు మేలు జరిగిద్దని చెప్పారు అయ్యా. తీరా చూస్తే ఈ సంవత్సరం నా కొడుకు చచ్చిపోయాడు, నా కొంప కూలిపోయింది అయ్యా, దేవుడు మాట్లాడితే జరిగించాలి కదయ్యా అంటే నేను చెప్పాను అది ఫేక్ ప్రవచనం, అది నిజమైన ప్రవచనం కాదు. హల్లెలూయా. నా భార్య బాగలేదయ్యా, తీసుకొచ్చామయ్యా, 3 రోజులకు బాగైతులే తీసుకెళ్ళమని చెప్పారయ్యా, 3 రోజులకల్లా చచ్చిపోయిందయ్యా. అది ప్రవచనమా? ఎన్ని మోసాలు జరుగుతున్నాయి తెలుసా? నిజమైన ప్రవచనానికి ఎప్పుడు కూడా 7-8 గంటల దినానికి ప్రభు పాదాల దగ్గర ఆయన ముఖ కాంతిలో ఉన్న వ్యక్తులకే ఈ ప్రవచన వరం ఉంటుంది. దేవుని స్తోత్ర. ప్రతిదీ ప్రవచనం అని మోసపోవద్దు, ప్రతిదీ ప్రవచనాలు కాదు. ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే నాకు వాక్యం తెలుసు గనుక. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభు పాద సన్నిధిలో కూర్చుంటేనే ఆ ప్రవచన వరం ఉండేది. ఇప్పుడు దేవుడు ఏమని ప్రవక్త్రిగా మార్చాడంట, ప్రవక్త్రిగా మార్చాడు. జరగబోయే విషయాలు దేవుడు ఆమె ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఆ మధ్య ఒక ఆయన తెలంగాణలో కూడా ఒక పాస్టర్ గారు ఉన్నాడు, పేరు కూడా చెప్తున్నా, పాస్టర్ ప్రవీణ్ కుమార్. ప్రవచనాలు చెప్పాడు, ఈసారి కారే వచ్చిద్దని, ఓడిపోయింది. ఈసారి ఫ్యాను వైసీపీ వస్తుంది ఏపీలో అన్నాడు, ఇది ఓడిపోయింది. ఇప్పుడు ఆ ప్రవచనాలు నమ్ముదామా చెప్పండి? ఆయన మొత్తం దేశం మొత్తానికి తెలుసు మళ్ళీ పెద్ద పాస్టర్ అని. ఇట్లాంటి ఫేక్ ప్రవచనాలు చెప్పి ఎంతనో మోసం చేస్తున్నారు. దాని స్తోత్రం కలుగునగాక. కనీసం ఈ రెండిట్లో ఒకటన్నా గెలిస్తే బాగుండేది, 2 ఓడిపోయినాయి. ఆడ కేసీఆర్ గెలుస్తాడని చెప్పాడు, కేసీఆర్ స్తోత్రం. ఇక్కడ ఇది అంటే ఇది స్తోత్రం, మొత్తం పోయినాయి. ఇట్లాంటి ఫేక్ ప్రవచనాలు కాదు. దేవుని దగ్గర గడిపితే ఆయన వరమిస్తాడు, అది వేరే విషయం. అయితే ఇట్లా చాలామందిని మోసం చేస్తున్నారు. అందుకని ఈ బురిడి బోధలకి బలైపోమాకండి. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోండి. వీటి మీద వాటి మీద కాదు మీకు ఆశ, దేవుని రాజ్యం మీద ఉంచాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. చేతులు ఎత్తి చెప్పండి. ఇప్పుడు ప్రజలకు అనుకూలమని చెప్తే కాసేపు సంకల్పం ఎగరేస్తామట, అమ్మో నాకు మంచి ప్రవచనం చెప్పారులే అని. అది జరగకపోతే ఏమంటారు, వాడు పచ్చి దొంగరా, వాడు చెప్పాడు కానీ జరగలేదురా అంటారు. అందుకని నిజం అనేది కొంచెం ఆలస్యమైన నిజమే గెలిచిద్ది, అబద్ధం ఎప్పుడు గెలవదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మొట్టమొదటిగా మనకి ఎవరి మీద ఆశ ఉండాలి? దేవుని మీద ఆశ ఉండాలి. 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. దేవుని మీద ఆశ ఉండాలి. రెండవది వాక్యం మీద ఉండాలి ఆశ. దేని మీద ఉండాలి చెప్పండి? 119వ కీర్తన దేవుని స్తోత్రం కలుగునుగాక. 81వ కీర్తన 81వ చరణం చదవండి. 119:81. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. చూడండి, దేని మీద ఆశ? వాక్యం మీద ఆశ. ఈరోజు నిజంగా మీ అందరిని అడుగుతున్నా, ఎంతమంది మీరు వాక్యం మీద ఆశపడి వచ్చారు ఇక్కడికి? నిజంగా చెప్తాను. ఆ మధ్య నేను ఒక ఊరిలో వాక్యం చెప్పలా, ప్రార్థన చెప్పి వెళ్ళిపోతుంటే వాళ్ళందరూ అన్నా వాక్యం చెప్పండి అన్నా అన్నారు. నేను అన్నారు, నిజంగా అంత ఆశ ఉందా మీకు వాక్యం మీద? కొంతమంది వాక్యం చెప్తాడు, టైం చూసుకుంటుంటారట, టైం చూసుకుంటే తొందరగా వదిలిపెడితే బాగుండని. ఎప్పుడుండేది ఆ దరిద్రపు కొంపలోనే. కనీసం 2-3 గంటలంటే దేవుడి దగ్గరికి గడపరో. ఎప్పుడు చూసినా ఎప్పుడు వదిలిపెడితే బాగుండే, ఎంతమంది కొద్ది నిజంగా మీకు వాక్యం మీద చేతులు ఎత్తాలా? నేను చూస్తా, నేను కాదు ఆయన చూస్తున్నాడు ఆడ. నిజంగా చెప్పండి, నిజంగా ఉందా? హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఎందుకు వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి? నీ వాక్యమే నన్ను బ్రతికించెను. గట్టిగా చెప్పండి. మనల్ని బ్రతికించేది వాక్యము, మనల్ని బలపరిచేది వాక్యము. భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, అది నా త్రోవలకు వెలుగై ఉన్నది. వాక్యము నీ హృదయములో ఉంటే, వాక్యము నీ ఇంట్లో ఉంటే, వాక్యము సంఘములో ఉంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, మార్గము నీకు చక్కగా క్లియర్గా కనపడుద్ది.
నీ జీవిత యాత్ర స్పష్టంగా ఉంటుంది. వాక్యం వెలుగు లేదనుకోండి, ఎడు తిరుగుతావు ఎడు పోతావు నీకు తెలియదు. లైట్ లేకపోతే ఏమైంది పరిస్థితి? చీకట్లో పాములు ఉండొచ్చు, కప్పలు ఉండొచ్చు, తేళ్ళు ఉండొచ్చు, ముళ్ళు ఉండొచ్చు, చివరికి గలీజు కూడా ఉండొచ్చు. ఏది దొక్కుతావో తెలియదు. అదే వెలుగుందనుకోండి, చక్కగా అడుగులో అడుగు వేసుకుంటూ చక్కగా వెళ్తాం. అందుకని ఉదయాన్నే లేచి వాక్యం చదవటం నేర్చుకోండి, వాక్యం వినటం నేర్చుకోండి, వాక్యం ధ్యానించడం నేర్చుకోండి. వాక్యపు వెలుగులో నా జీవితం కట్టబడాలి, నా హృదయం కట్టబడాలి, నా కుటుంబం వాక్యపు వెలుగులో కొనసాగాలని మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. వాక్యం మామూలుగా న్యూస్ పేపర్ చదివినట్టు చదివితే అర్థం కాదు. వాక్యం మోకాల మీద ఉండి చదవాలి. ఒక 10-15 నిమిషాలు ప్రార్థన చేసుకొని చదవాలి, లేకపోతే వాక్యం అర్థం కాదు. ఈరోజు నేను వాక్యము చదివాను, ఈరోజు వాక్యముతో నా మనస్సు ఎంతో తృప్తి పడిందని నువ్వు అనుకుంటే, ఆ రోజంతా నీకు శాంతి, సమాధానం, నెమ్మది, ధైర్యం కలిగిద్ది. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పండి. కనీసము 2-3 అధ్యాయాలను చదవండి. కనీసం వాక్యం చదవాలి. ఎందుకంటే వాక్యం మనల్ని బ్రతికిస్తుందంట, వాక్యం మనకి దీపమై ఉన్నదంట. అర్థమైంది? 119వ కీర్తన 11వ వాక్యం చదివితే, యవనస్తులు శుద్ధీకరించబడి దేని ద్వారా? వాక్యం ద్వారానే. హలే 9వ వాక్యం అంట, 119:9. దేని చేత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి. అయ్యా నీకు దండం పెడతా కానీ మైలు పెద్దగా చదువుకో, సౌండ్ రాట్లా. ఐదు సౌండ్ పెట్టుకో, వదిలే మూగోడివి నువ్వు. అందరికి వినపడాలిగా, చదువు. ఎన్నిసార్లు తిడుతున్నాను, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. వాక్యమును బట్టి, ఈ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా. మళ్ళీ చదువు స్టార్టింగ్ నుండి, ఎవరికి అర్థం కాదు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? యవనస్తులు దేని చేత శుద్ధి చేసుకుంటారు? యవనస్తులారా, ఇక్కడ కూర్చున్న యవనస్తులారా, మీరందరూ పవిత్రంగా, దేవునికి ఇష్టంగా, దానియేలు వలె, యోసేపు వలె, శద్రకు, మేషకు, అబ్దునగోలు వలె, తిమోతి వలె మీరు పవిత్రంగా బ్రతకాలి అంటే దేని చేత శుద్ధి అవుతారు మీరు? నీ వాక్యమును బట్టి. నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా. వాక్యమును బట్టే కదా, అది జాగ్రత్తగా చూసుకోవటం వలనే కదా యవనస్తులు పరిశుద్ధపరచబడేది. ఈరోజున కొంతమంది యవనస్తులు వచ్చాడు కూర్చున్నారు, అదే వీళ్ళని కానీ దైవ సన్నిధికి తీసుకురాకుండా లోకంలో వదిలితే గాలులు అయిపోయేవాళ్ళే. ఈ టయాన్ని ఎక్కడ తాగుతా తింటా పడుకునేవాళ్ళే, ఏ పోరంబాకుల వేషాలు వేసేవాళ్ళే. వాక్యము విన్నారు, వాక్యము చదువుతున్నారు, వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. కాబట్టి ఇంకా కొన్ని ఇళ్లలో యవనస్తులు పాడైపోవడానికి గల కారణం ఏంటంటే, వాక్యం అనే వెలుగు వారి హృదయంలో ప్రకాశించట్లేదు. అందుకనే పాపపు చీకటికి చోటు వారి హృదయంలో ఉంది. వాక్యము చదివేవాడు పాపం చేయడు, వాక్యము చదివేవాడు, వాక్యం వినేవాడు పాపం చేయడు. వాక్యము చదివేవాడిని పాపము చేయనివ్వదు. వాక్యం పాపం చేయనివ్వదు. అందుకని యవనస్తుల్ని చిన్నగా వాక్యము వినటానికి, చదవటానికి నేర్పించాలి. వాక్యమును వాళ్ళకి పరిచయం చేయాలి. తల్లిదండ్రులుగా గాలికి వదిలేయి మాకండి పిల్లల్ని. చదువుతున్నారా లేదా గమనించండి. అన్ని చదువులు చదివిస్తున్నారు కదా, స్కూల్కి పంపిస్తారు, కాలేజీకి పంపిస్తారు, బీటెక్, ఆటెక్, ఆ తర్వాత కోచింగ్ అని, అదని ఇదని, ఆదివారాలు కూడా సెలవు లేకుండా పంపిస్తున్నారు కదా. ఈ చదువులు నేర్పిస్తూ వాక్యం అనే చదువు కూడా పిల్లలకే నేర్పాలి. దైవ సన్నిధికి దగ్గరగా ఉన్న దేవుని బిడ్డలు, దైవ సన్నిధికి దగ్గరగా ఉన్నటువంటి యవనస్తులు ఎప్పుడు పరిశుద్ధంగా బ్రతుకుతారు. వాక్యం చదవకపోతే యవనస్తులు పాడైపోతారని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం మీద మనసు పెట్టుకోవాలి, వాక్యం మీద ఆశ కలిగి ఉండాలి దేవుని బిడ్డలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా పేరు జన్యాలయ నిలబడాలంటే ఎన్ని ప్రాంతాలకి ప్రభువు చేతిలో ఒక ఆయుధంగా వాడబడుతున్నాడంటే, అనేక గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల్లో కూడా జరిగే వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నాడంటే నన్ను మార్చేది మనుషులు కాదు.
నేను అందుకే పాట కూడా రాశాను. బండలాంటి నా హృదయమును నీ వాక్యముతో బద్దలు చేసి, వాక్యముతో బద్దలు చేస్తాడు ఏమొస్తుంది దేవుడు. వాక్యము చేత బద్దలైపోతాయి హృదయాలు. ఒక్కసారి దేవుడు దర్శిస్తే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన వారి కళ్ళలో వచ్చేది. నా ప్రతి బిడ్డ దేవుడు దర్శించినప్పుడు స్వాగతాలు పెట్టి ఏడుస్తాం. ఒకరోజు దేవుడు నన్ను దర్శించినప్పుడు ఒక రోజుల్లో ఏడుపాలి. ఎందుకు ఏడుస్తున్నావు ఎవరికి అర్థం కాదు. ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందంటే అర్థం కావట్లేదు. ఏదో నేను చేసిన తప్పులు పాపాలు ఒప్పుకోమని దేవుడు నాకు హెచ్చరిక చేస్తున్నాయి. ఒక రోజుల్లో ఏడిపోయాయి. ఏమైందిరా అని అడుగుతున్నాడు మా నేను తప్పు చేసినట్టుగా, ఏదో లోపాలు ఉన్నట్టుగా దేవుడు బయటపరుస్తుంది. ఏం తప్పు చేసిన బాగానే ఉన్నావుగా. ఏదో ఎక్కడెక్కడైతే మసిగమ్మిన పాపాలు, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాక్యం అనే ఆ కత్తి దెబ్బ పడితే ఖచ్చితంగా బద్దలైపోయి చిన్నప్పటి నుండి చేసిన పాపాలని ప్రభు దగ్గర ఒప్పుకుంటావు, పశ్చాత్తాపడతావు. నీ మనసుని, హృదయాన్ని, దేహాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. దేవ స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. వాక్యము యవనస్తులను పరిశుద్ధపరుస్తుంది. అదే 11వ వాక్యం ఏమో రాయబడింది, నేను అసలు ఏ పాపం చేయకుండా బ్రతకాలి అని వాళ్ళు చదివారు. అయ్యా నేను అసలు ఏ తప్పు చేయకూడదు, ఏ పాపం చేయకూడదు, పరిశుద్ధంగా ఉండాలని వాళ్ళు చేతులు దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. 11వ వాక్యం ఏమో రాయబడింది, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుంటున్నాను. అంటే వాక్యం వింటేనే సరిపోదా, వాక్యం చదివితే సరిపోదా? లేదు. వాక్యమును హృదయంలో ఉంచుకోవాలి. జన స్తోత్రం కలుగునగాక. వాక్యం ఎక్కడ ఉండాలంట? హృదయంలో ఉండాలి, నీ మనసులో ఉండాలి. ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ బ్రతకాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా స్తోత్ర. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ వాక్యము ఏ పాపంలో పడకుండా నిన్ను కాపాడేది, ఏ పాపం చేయకుండా నిన్ను కాపాడేది. అయ్యా యేసేపు నువ్వు ఎంత పవిత్రంగా ఎట్లా బ్రతికావయ్యా అంటే వాక్యము నా హృదయములో ఉంది. ఆమేన్. వాక్యము నా హృదయములో ఉంది. వాక్యం నీ హృదయంలో ఉంటే పాపం నీ ముందుకొచ్చి నాట్యం చేస్తున్నా కనీసం ఆ తలంపులు కాదు కదా, ఆ పాపం మీద మనసు కూడా రాదు. ఈరోజున ఎంతోమంది యవనస్తులు చెడిపోతుంటే బాధ కలుగుతుంది. యవనస్తులను చూస్తే చాలా ఏడుపు వస్తుంది. యవనస్తులు బలైపోతున్నారు. కొంతమంది త్రాగుళ్ళు తాగి శరీరంలో అంతర్భాగంలో ఉన్నటువంటి కిడ్నీలు పాడైపోవడం, లోన ఇంకేంటి పేగులు కుళ్ళిపోవడం, తర్వాత కాలేయం చెడిపోవడం, గుండె పాడైపోవడం. కారణం ఏంటి? తాగి గుట్టకాలు వేసుకొని మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు, డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు అంటారు, వీటికి అలవాటు పడి పాడైపోతున్నారు. అవి లేకపోతే పిచ్చి పడుతుంది. సాతానుడు బానిసలు చేస్తున్నాడు. తప్పుడైతే పెట్టారా? ఆ పరిస్థితికి నీ యవనస్తులు రాకముందే వారి కొరకు ప్రార్థన చేసి వాక్యము చదివి విని వాక్యం అనే వెలుగు వాళ్ళ హృదయంలో ప్రకాశించినట్లుగా వారికి వాక్యాన్ని మీరు పరిచయం చేయాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే నీ మనసులో, హృదయంలో వాక్యం ఉండాలి. నీ ఇంట్లో వాక్యం ఉండాలి. వాక్యం చదివియాలి, వినాలి, వాక్యాన్ని ధ్యానింప చేయాలి. వాక్యం చదివితే కూడా నీతిమంతులు కాదు, వాక్యాన్ని అనుసరిస్తే నీతిమంతులు. వాక్య ప్రకారం నా జీవితం ఉండాలని అడగాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఇవన్నీ నీలో జరగాలంటే వాక్యం మీద నీకేముండాలి? ఆశ ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఏముండాలంట? వాక్యం మీద ఆశ ఉండాలి, దేవుని మీద ఆశ ఉండాలి. రెండవది వాక్యం మీద ఆశ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. అబ్రహాం భయపడుతున్నాడు, ఒకసారి సందేహపడుతున్నాడు. అబ్రహాం కృంగిపోతున్నాడు. నాకు దేవుడు సంతానం ఇస్తానని వాగ్దానం చేశాడే, రమారమి 25 ఏండ్లు కావస్తుంది,
ఇంకా నాకు ఎప్పుడు ఇస్తాడు దేవుడి పిల్లలని బాధపడుతున్నప్పుడు వాక్యం వెళ్ళి మాట్లాడుతుందంట. ఆదికాండం 15వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు చదివితే దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా భయపడకు అంటే వాక్యం వెళ్ళి మాట్లాడుతుంది. అక్కడ వాక్యం ధైర్యపరుస్తుంది. అబ్రహామా భయపడకు, అబ్రహామా భయపడకు, నీ బహుమానము గొప్పదైద్ది, విస్తరిస్తుంది. కొన్ని మాటలతో అబ్రహాం ధైర్యపరిచింది వాక్యం. వాక్యమును గుంటలో పడినప్పుడు వాక్యం నిన్ను లేపిద్దంట. కొంతమంది కొన్ని శోధనలతో, కొన్ని బాధలతో, ఇరుకు ఇబ్బందులతో నిరాశపడి పడిపోయి ఉంటారు. ఏంటి మా బ్రతికెట్టు అయిపోయింది, ఏంటి మా జీవితం ఇలా అయిపోయింది అని లెగవలేక, నిలబడలేక, నడవలేక ఇక జీవితం ఆర్పేసుకుంటారు. అదే వాక్యం తెలిసిన వాళ్ళైతే ఆ పడిపోయిన ప్రదేశం నుండి దేవుని యొక్క వాక్యం వాళ్ళని లేపి ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునగాక. వాక్యం బలపరుస్తుంది వాళ్ళని, వాక్యము ప్రోత్సహించి ముందుకు నడిపిస్తుంది, వెనకున్నవి మర్చిపోయేటట్టు చేస్తుంది. గతకాలంలో పడిన వేదన, గతకాలంలో అనుభవించిన నిందల అవమానాలు, గతకాలంలో అనుభవించినటువంటి కష్టాలు, కన్నీళ్ళన్నీ విడిచి ధైర్యముగా బ్రతుకున్నట్లు, ముందుకు సాగునట్లుగా వాక్యం నిన్ను ప్రోత్సహిస్తుంది. అందుకనే ఏ సమయంలో ఆశ కలిగితే ఆ సమయంలో వాక్యం తీసి చదవండి. వాక్యం మీకు నెమ్మదినిస్తుంది, వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది, వాక్యం మిమ్మల్ని ధైర్యపరుస్తుంది, వాక్యము ఏ పాపం చేయకుండా కాపాడుతుంది. వాక్యము మిమ్మల్ని ఎంత దిగిపోయారో అంత పైకి లేపుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీ చేతుల్లో బైబిల్ పట్టు చీరలాగా ఉండకూడదు. మీ చేతుల్లో బైబిల్ పట్టు చీరలాగా ఉండకూడదు. రోజు వాడే చీరలాగా అది నలిగిపోవాలి. అంటే రోజు చదవాలి. మీరు వాక్యం చదువుతున్నారా లేదా అన్నదే మీ బైబిల్ని గమనిస్తే అర్థమైంది. మీ బైబిల్ బాగా నలిగిందంటే మీరు చదువుతున్నారని, బాగా నలగలేదంటే దాని జోలే పోవట్లేదని. దేవుని స్తోత్రం కలుగునగాక. కనీసం నా ప్రియమైన బిడ్డలారా, నేను చెప్పిన రీతిగా కనీసం దినానికి 3 లేక 4 అధ్యాయాలను చదివితే వాక్యం మీ మదిని వెలిగిస్తుంది, మీ మనసుని బాగా దాన్ని ఏమంటారంటే కంట్రోల్లో ఉండేటట్టు చేస్తుంది. ఏ పాపం చేయకుండా, పడిపోకుండా, చెడిపోకుండా, తొట్టిల్లకుండా ఆ వాక్యం మిమ్మల్ని కాపాడుతుంది. పేరుకి బైబిల్ కొనుక్కుంటారు చాలామంది. ఆదివారం రాగానే ఇట్లా దులుపుకొని, ఎందుకని ఆ అరమార్లలో బీరువాలో పెడతారుగా, దుమ్ము పట్టి ఉంటుంది బైబిల్. ఇటని ఎట్ట పట్టుకొని వస్తారు. పాపం బైబిల్లో ఏముందంటే ఏమీ తెలియదు. వాక్యం తెలుసంటే అసలు ఏం తెలియదు. చదివితే కదా. చదువు లేని వాళ్ళు కొంతమంది మాకు చదువు లేదే వాక్యం చదవటానికి బాధపడుతుంటే, చదువు ఉన్నోళ్ళు ఈ బైబిల్ని పట్టుకుంటారు కానీ చదవరు. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందండి ఫోను. దేవుని స్తోత్రం. ఫోను ఎప్పుడు చూసినా ఫోన్లో చదువుతారంట. హల్లెలూయా. మరి కొంతమంది విచిత్రం, ఇదిగో సగం బైబిల్, చిన్న బైబిల్ కొనుక్కొని కళ్ళు పోగొట్టుకుంటున్నారు. బుడ్డ బైబిల్. ఆ బైబిల్ అంటే ఈ మధ్య ఇంకో పిల్ల వచ్చి నాకు బైబిల్ ఇచ్చింది. అది ఎంత ఉందంటే ఎంతే ఉంది, 2 అంగుళాలు ఉంది ఒక బైబిల్. నేను అన్నాను ఏంటిది ఇది అని చెప్పి అట్లా ఇసిరేయ కానీ, అన్నా అది బైబిల్ అన్నా. ఎంత బైబిల్? ఎంత కీ చైన్కి పెట్టుకునే బైబిల్ అది. బైబిల్ అన్నా. నాకు తెలియకపోయారా ఈ సత్యము. దేవుని స్తోత్రం. పెద్ద బైబిలే కనపడక అల్లాడుతున్నాం. ఇక ఎంత బైబిల్ ఎవడు చూస్తాడు చెప్పండి. ఆ మధ్య ఒక ఆలోచన వచ్చిందండి నాకు. ఏమొచ్చిందంటే, ఒకప్పుడు మేము విశ్వాసులుగా ఉన్న రోజుల్లో బైబిల్ లేకుండా పడుకున్న రోజు లేదు. నేను నిజంగా చెప్తున్నా. పక్కన తనాపురే పెట్టుకుని పడుకునేవాడిని. తల కింద కాదు, కొంతమంది తల కింద పెట్టుకుంటున్నారు దిండులాగా. దాని స్తోత్రం. ఎప్పుడు తనాపుని పెట్టుకొని అర్ధరాత్రి ఏదైనా ప్రేరేపణ వస్తే టక్కని చదువుకోవడం, ఏదైనా మంచి బలపరిచే వాక్యం అయితే నోట్స్లో రాసుకోవడం, ఇది చేసేవాడిని నేను. అది అలవాటు. ఈ మధ్య చాలామందిని గమనిస్తున్నా, నైట్ పడుకున్నప్పుడు పక్కన ఏముంటుందంటే బైబిల్ ఉండట్లా. ఇదిగో ఈ దరిద్రం ఉంటుంది. ఏంటిది ఇది? బైబిల్ ఉండట్లా, పక్కన సెల్ ఫోన్ ఉంటుంది, పక్కనే ఉంటుంది అది. ఆ సెల్ ఫోన్ కానీ పేలిందనుకో తలకాయ పుచ్చిలు అయిపోద్ది. జాగ్రత్త. సెల్ ఫోన్ కాదు నీ పక్కన ఉండాల్సింది. ఏం ఉండాలి? బైబిల్ గ్రంథాన్ని పక్కన పెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగునగాక. చేతులు ఎత్తుతారేం చూడండి. యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. మీ సారం బయటికి రప్పించడానికి నా సారం పోతుంది ఈడ. అరవట్లా మీరు. ఆ? మీ సారం బయటికి రప్పించడానికి నా సారం పోతుంది. హల్లెలూయా చెప్పమంటే ఎట్లా అంటున్నారు ఏందో చెప్పండి గట్టిగా. ఆ, యవనస్తులకి అలాగే కుటుంబాలు అందరూ వాక్యపు వెలుగులో వెళ్ళండి. వాక్యం మీద ఆశ పెట్టుకోండి. ఆ వాక్యం మీ జీవితాలను వెలిగిస్తుంది. ఆ వాక్యం మిమ్మల్ని నా ప్రియమైన బిడ్డలారా చక్కని మార్గాలు నడిపిస్తుంది. ఆ వాక్యం మన పాదములకు దీపమై ఉన్నది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము కృప సత్య సంపూర్ణునిగా మన మధ్యలో సశరీరునిగా నివసించెను. వాక్యమనగా దేవుడు, వాక్యమనగా యేసయ్య, వాక్యమనగా సత్యము. ఈ వాక్యమే మన జీవితానికి ప్రాముఖ్యమైనది. అందుకని వాక్యమును నా ప్రియమైన బిడ్డలారా ఎప్పటికీ ఎన్నటికీ దూరం చేయమాకండి. దిన స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మాకు చదువు రాదంటే యూట్యూబ్లో ఇంచుమించు ఈ కారుణ్య పీస్ మినిస్ట్రీస్ అనే ఛానల్స్ మీద, అంటే అంత క్వాలిటీ లేకపోయినా, ఎందుకని మీరు నన్ను చూడాల్సిన అవసరం లేదు, నా మాటలేంటి సరిపోద్దిగా. ఏదో అంత క్వాలిటీ లేకపోయినా వాక్యం మాత్రం వారం వారం 2 ప్రసంగాలు, ఒకటి ఇది, ఇంకో ఛానల్లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక వాక్యం చెప్పాను, నర్సాపేటలో వేరే వాక్యం అయింది, మరలా ఇంకో ప్రాంతంలో వేరే వాక్యం అయింది. అప్పుడే బిడ్డలారు ఎందరో ఆ వాక్యం విని బలపడుతున్నారు. ఈ మధ్య ఒరిస్సా నుండి ఒక ఆర్మీ అతను నాకు ఫోన్ చేశాడు. అన్న వారం మీ వాక్యం పెట్టుకొని నేను మీ వాక్యం వినని రోజు లేదు, నేను ప్రతిరోజు పెట్టుకుంటా, ఆదివారం ఇంకా ప్రాముఖ్యం వింటాను, మీరు ఆదివారం కూడా పెట్టండి అన్న అంటే, నేను ఏ సోమవారం మంగళవారం అప్లోడ్ చేస్తుందని. దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలా అమూల్యమైన విషయాలు. ఇది కొంచెం క్వాలిటీ పెంచండి అన్న అంటున్నారు, కానీ క్వాలిటీ పెంచడానికి పెద్ద పెద్ద కెమెరాలు కావాలి. దేవుని స్తోత్రం. ఏం కావాలి? పెద్ద పెద్ద కెమెరాలు అవి కావాలి, కానీ ప్రస్తుతానికి దాని మీద మనసు లేదు. దేవుని స్తోత్రం. ప్రభు ఇచ్చునుగాక. చేతులు పైకెత్తి గడిగలు చెప్పాలి. కాబట్టి కనీసం మీరు మన ఛానల్లో ఇంచుమించు ఒక ఛానల్ 6,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్లో ఇంచుమించు 4,800 మంది ఉన్నారు ఈ ఛానల్లో. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా ఇంచుమించు 10,000 మంది ఒక్క వారంలో ఈ పెడుతున్న ప్రసంగాలనే వాళ్ళు చూస్తూ ఉన్నారు. అందుకనే ఈ చిన్న ప్రయత్నం అన్నమాట. మీరు కూడా చూడండి, వినండి. చక్కగా ఒక 300-400 స్పీకర్ తెచ్చుకోండి, పెట్టుకొని రోజు వినండి. ఉదయాన్నే లేచినప్పుడు అది పెట్టుకోండి. చక్కగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఈ మధ్య తెలంగాణ నుండి కూడా ఫోన్ చేశారు, అయ్యా ప్రతిరోజు మీ వాక్యం వింటున్నాం మేము, ఇది పరిస్థితి. ఆ మధ్య 2 వారాలు పెట్టలా, అప్లోడ్ చేయలే. ఆ టైంలో వాళ్ళు ఫోన్ చేశారు, అన్న ఈ మధ్య రావట్లేదు ఏందన్నా అని. వస్తాయమ్మా, వస్తాయి, టైం లేదు, అక్కడ ఇక్కడ మీటింగ్లు అని తిరుగుతూ అప్లోడ్ చేయలేకపోయాం. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను? చదువు లేని వారు కనీసం యూట్యూబ్లో వస్తున్న వాక్యాలను విని బలపడండి. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. నేనేదో మేకప్లు వేసుకొని టిప్టాప్గా తయారవడానికి లేదు కదా. హల్లెలూయా. మనకి స్వరం కావాలి, మన రూపాలు ఎందుకంటావు? నా రూపం ఎట్టున్నా నన్ను పక్కన పెట్టండి, నా ద్వారా పలికిస్తున్న దేవుని మాట మాత్రం వినండి. దేవుని స్తోత్రం. అది రెండవది, దేని మీద మనకు ఆశ ఉండాలి? వాక్యం మీద ఆశ ఉండాలి. హల్లెలూయా. మూడోది, దైవ సన్నిధి మీద ఆశ ఉండాలి, అంటే మందిరం మీద ఆశ ఉండాలి. కీర్తన గ్రంథము 84వ కీర్తన చివరి వాక్యం, ఈ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. 84వ కీర్తన. హల్లెలూయా. హల్లెలూయా. 84:2. 84వ కీర్తన. యెహోవా మందిర ఆవరణములు చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. అంటే మందిర ఆవరణాలు చూడాలని. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. మీరందరు నాకెళ్ళి చూస్తే మీకు సత్యం చెప్తా, జాగ్రత్తగా. మూడోది, మనకి దేని మీద ఆశ ఉండాలంటే, ఇక్కడ కోరాహు కుమారుల కీర్తన అని మొదటి పైలైన్, అంటే 84వ కీర్తన కింద సన్నక్షరాల్లో రాయబడింది. ఎవరి కీర్తన అంటే ఇది?
కోరాహు కుమారుల కీర్తన. ఈ కోరాహు కుమారులు దేని మీద ఆశ పెట్టుకొని ఉన్నారంటే యెహోవా మందిర ఆవరణాలు చూడాలని. నిజంగా ఇందాక చెప్పా కదా, ఒక సత్యం చెప్తానని. మీరు నాకు భయపడకుండా, నేనేదో అంటానేమోనని మీరు నా కోసం భయపడకుండా, నాకు సమాధానం చెప్పాలనే ఒక ఆలోచనతో ఆలోచించకుండా, నిజంగా మీకు అంటే నిజముగా మీకు దేవుని మందిరం అంటే ఆశ ఉందా లేదా అని పరీక్షించుకోండి. నిజంగా మీకుందా? మందిర ఆవరణములు చూడవలనని మీకు ఆశ ఉందా? హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మన ఒరిస్సా సారమ్మ గారు ఎక్కడుంది? వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదామా? వచ్చింది. హల్లెలూయా. ఆ వారం నాకు ఒక విషయం చెప్పి బాధపడిద్ది, ఒకసారి ఏడ్చిద్ది కూడా. ఆమెను చూసి నేను బాధపడుతుంటా. నేను ఏడవనులేండి సామాన్యంగా, దేవుని స్తోత్రం. ఏంటంటే ఆ బాధ, నా కూతురు బాప్తిసం పొందింది, అది రావటం లేదయ్యా అని చెప్పింది నాకు. దేవుని స్తోత్రం. నేను ఏం చేశానంటే, ఈ మధ్య నేను విజిటింగ్లు కూడా ఎక్కువ వెళ్ళటానికి దేవుడు ఒప్పుకోవట్లా, ఎక్కువ నీ ప్రార్థనలో గడుపుతున్నాను. అప్పటికి ఆమె బాధ చూడలేక 2 సార్లు వెళ్ళా. ఆ పోయిన వారం వచ్చింది మందిరానికి. ఈరోజు వచ్చిందో లేదో, వచ్చిందా? రాలేదంట. దేవుని స్తోత్రం. ఆమె ఎంత బాధపడిద్దంటే ఎంత బాధపడిద్ది. ఒకసారి పోయినప్పుడు అన్న వస్తాలే అన్న, అదన్నా ఇదన్నా అన్నది. అప్పుడేమన్నది, 6 గంటలకు ప్రార్థన కదన్నా, అందుకని పొద్దున్నే లేవలేకపోతున్నాను అన్న అన్నది. ఇప్పుడు 8 గంటలకు కూడా రావట్లా. దేవుని స్తోత్రం. అందుకని కాస్త టైం పెంచాం, ఏది 1 గంట. అయితే ఏం జరిగింది, ఈ మధ్య మళ్ళీ ఫోన్ చేస్తే ఆమె కోసం, ఆ అమ్మాయి కోసమే, కానీ ఏం ఆశ కోసం వెళ్ళా, ఎక్కువగా ఇంటికి వెళ్ళగానే ఆమె గురించి దాదాపు 2 మీటర్లు అంత లెటర్లు చెప్పింది, అంటే సాకులు. దేవుని స్తోత్రం. ముసలిది మమ్మల్ని అట్టంటుంది ఇట్టంటుంది అని భార్యాభర్తలు ఇద్దరు చెప్పారు. నేను చెప్పాను, దేవుని మందిరానికి రావటానికి ముసలమ్మ అడ్డా? చెప్పండి. వాళ్ళ మీద వీళ్ళ మీద సాకులు చెప్తాం. ఈ ముసలిది మమ్మల్ని ఎట్టంటే అటు తిడుతుంది అన్న, అందుకే రాబుద్ధి కావట్లేదు అన్న అంట. ముసలి తిడితే అన్నం మానుకోవచ్చుగా? చెప్పండి. ముసలి తిడితే పనికి వెళ్ళటం మానుకోవచ్చుగా? ముసలి తిడితే విచిత్రమైన పనులు చేస్తుందంట, అవి చెప్పకూడదు, అవి మానుకోవచ్చుగా? అవి మానుకోరు. ఏంటంటే సాకు ఇది. ఈ మధ్య నిన్నటి కాలంలో నేను విజిటింగ్కి వచ్చా, గుంటూరు కొన్ని ఏరియాలు వచ్చే, పలకలూరు కూడా. స్పర్జన ఏమన్నాడంటే, అన్న అమ్మాయి కాడికి వెళ్ళొద్దాం అన్నాడు. ఆ అమ్మాయి దగ్గర నువ్వు వెళ్ళినా సరే నిన్ను ఒప్పుకోనన్నా చెప్పా. ఆ అమ్మాయి దగ్గర నువ్వు కూడా వెళ్ళటానికి వెళ్ళేది. ఇక దేవుడు తీసుకొస్తాడు, లేకపోతే లోకంలో కలిసిపోద్ది, రేపు నరకంలో కాలిపోద్ది. ఎన్నిసార్లు వెళ్ళాలిరా? ఎన్నిసార్లు వెళ్ళాలి? ఎన్నిసార్లు వెళ్తావు? హర్ష, బండి అటు తెప్పొద్దు, ఇటు తిప్పో. ఎన్నిసార్లు వెళ్ళాలి? ఎన్నిసార్లు చెప్పాలి ఇంటింటికి పోయి? వాళ్ళు మన పెళ్ళికి వస్తున్నారా? నా మాట ఎంతమందికి అర్థమైంది? దేవుని సన్నిధిని రండి అంతే. ఎవరైనా చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. ఆమెను చూస్తే బాధపడి, పెద్దమ్మ ప్రార్థన చేద్దాం, దేవుడే ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలి, నువ్వేం బాధపడొద్దు, ముందు నీ రక్షణ గురించి నువ్వు ఆలోచించమ్మా అని చెప్పాను నేను. ఏంటి మా పెళ్ళికి వస్తున్నారేంటి? దేవుని మందిరం చూడాలని రావాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. చెప్పాను, ఈసారి ఆ అమ్మాయి పేరు కూడా ఎత్తొద్దు నా దగ్గర. ఎన్నిసార్లు చెప్తావు? వాళ్ళకి తెలీదా? తినటం తెలుస్తుందిగా, పనికి వెళ్ళటం తెలుస్తుందిగా, సోకులు చేసుకుని ఇది బజార్లో కూడా పోతే తన ఫంక్షన్లో అయితే ఎన్ని తెలుస్తున్నాయిగా. మందిరము చూడాలనే ఆశ దేవుడు పుట్టిస్తే తప్ప ఆ కృపను ఎవరు కాపాడుకోలేడు. చేతులు పైకెత్తి గడుగలు చెప్పండి. మీరు దైవ సన్నిధికి నమ్మకంగా రండి. అర్ధరాత్రి ఫోన్ చేసిన మీ ఇళ్ళకి వస్తా నేను. నా ఫోను 2 గంటల దాకా ఆన్లోనే ఉంటుంది, నైట్ 2-3 గంటల దాకా. మీరు దైవ సన్నిధికి నమ్మకంగా రండి. అర్ధరాత్రి ఫోన్ చేసి, అన్నా మాకు ఇదిగో యాపతని చెప్పండి, నేను వస్తా. నిజం చెప్తున్నా, దేవుని ఎదుట ప్రమాణం చేసి చెప్తున్నా. నమ్మకంగా వచ్చే వాళ్ళ ఇళ్ళకి ఏ టైంలో అయినా వచ్చేస్తా నేను. మీరు అటు ఇటుగా ఉన్నోళ్ళనుకోండి, మాకు బాధ కలిగింది ఖచ్చితంగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే
మీకు దేవుడు ఆశ పెట్టాలి మందిరం మీద, మేము బలవంతం చేయటం కాదు. ఇంకోసారి చదవండి ఆ వాక్యాన్ని. 84వ కీర్తన 2వ వాక్యం. మందిర ఆవరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. చేతుల పైకి ఎత్తి గడుగులు చెప్పండి. ఇప్పుడు కొంతమంది పాపం శనివారం కూడా శనివారం వస్తారు, ఆదివారం వస్తారు, శనివారం నైట్ వస్తారు. ఆశ నాకు అనిపిస్తుంది, ఈ ఆశ సంఘములు అందరికీ ఉంటే ఎంత బాగుండు, ఈ ఆశ అందరికీ ఉంటే ఎంత బాగుండని మనసులో అనిపిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరముని ఆ గొప్ప సన్నిధికి మనం దూరం కాకూడదు. మందిరములో నాటబడాలంట. 91వ కీర్తన 13వ వాక్యం చదవండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుతారు. దేవుని మందిరములో నాటబడాలి, దేవుని మందిరములో స్థిరపరచబడాలి, దేవుని మందిరములో ఉండటానికి కృప పొందాలి. దేవుని మందిరములో ఉండటానికి ఎంతో భాగ్యం ఎంచుకోవాలి. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. కొన్ని సందర్భాలలో అడావుడిలో కొంచెం అటు ఇటు వెళుతూ మందిరానికి వస్తే మేము కూడా పట్టించుకోకపోవచ్చు మిమ్మల్ని. అప్పుడు కూడా మీరు మా మీద అలగకూడదు. ఆమేన్. కొన్ని సందర్భాల్లో మేము కూడా అడావుడిలో మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. అయినా సరే అయ్యో అన్న నీళ్ళు ఇవ్వలేదు, అక్క నీళ్ళు ఇవ్వలేదు, పట్టించుకోలేదు అనుకోమాకండి. మీరు దేవుడి మీద ఆశ పెట్టుకోండి, మందిరం మీద ఆశ పెట్టుకొని రండి. మందిరం మీది. ఆమేన్. ఈ ఇల్లు మీది. హల్లెలూయా. సేవకుడు ఇక్కడ ఉంటాడు, రేపు ఇంకొక చోటకి వెళ్ళిపోతాడు. కానీ స్థానికమైన విశ్వాసులదే మందిరం. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. అదిగో పక్కన ఇల్లు కూడా కొన్నా. ఎప్పుడైనా వండుకొని తినవచ్చు. మీరే వండుకోండి, మీరే తినండి, మీరే ప్రార్థన చేయండి. ఏ మందిరాల్లో ఇంత స్వేచ్ఛ ఇవ్వరో నేను ఇస్తాను. ఎందుకనంటే మేము బ్రతుకుతుందే మీకోసం, దేవుడి కోసం. చేతుల పైకెత్తి గడిగలు చెప్పాలి. ఏ విశ్వాసులు వచ్చినా నేను చెప్తాను, పక్కన గ్యాస్ బండ రెడీగా పెట్టి ఉంటుంది. ఎప్పుడో 10 కేజీలు 20 కేజీలు బియ్యం ఉంటాయి. అర్థమైంది? ఎవరు వచ్చినా సరే భోజనం పెట్టకుండా మేము పంపం. నేను అరుస్తాను వాళ్ళని. ఏ సమయంలోనైనా సరే విశ్వాసులు వస్తే వాళ్ళకి మంచి మర్యాదలు చేయండి అని. కొంతమంది చెప్పారు, ఏ చర్చిలో అట్లా చేయట్లేదన్నా. ఏదో కొన్ని సంఘాలు ఉన్నాయిలేండి, అక్కడ చేస్తారు. కానీ కొన్ని సంఘాలు చేయరు. కానీ నేను చెప్తున్నాను, ఇది మీ ఇల్లు, పుట్టిల్లు అంతే. మా రూముల్లో మేము ఉంటాం, మా పరిచయం మేము చేసుకుంటాం. మీకు అక్కడ ఎప్పుడు తలుపు తెరిచే ఉంటుంది ఆ ఇల్లు. హల్లెలూయా. గ్యాస్ బండ ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోండి, తినండి, ప్రార్థన చేసుకోండి. ఆమేన్. ఎంతకంటే ఇక నేను ఏం చెప్పను మీకు. ఆమేన్. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. కానీ మేమే వండి పెట్టాలనేది అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే నా ప్రియదేని బిడ్డలారా, నేను అందరినీ కలుపుకొని పోవాలనే మెంటాలిటీ నాది. కులాలను బట్టి లేకపోతే కాస్త డబ్బు ఇస్తారు. అసలు నేను ఎక్కువ ద్వేషించేది డబ్బు ఇచ్చేవాళ్ళనే. నిజంగా చెప్తున్నానండి. ఎక్కువ కానుకలు ఇచ్చేవాళ్ళని ఎక్కువ వాళ్ళని దూరం పెడతా నేను. ఎందుకంటే వాళ్ళు అలా చేసి మా నెత్తికెక్కుతారు తర్వాత. నిజం చెప్తున్నా. మేమే ఇచ్చామని. ఈరోజు పేదవాళ్ళ మీద ఎక్కువ ఆశ ఎందుకనంటే, ఆ పేదవాళ్ళని దేవుడు భాగ్యవంతులుగా ఇచ్చాడు యాకోబు పత్రికలో. ఆమేన్. చేతులు ఎత్తి చెప్పండి. పేదవాళ్ళ మధ్యలోనే ఈ పరిచర్య జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు కొన్ని సంఘాల్లో కాస్త డబ్బు ఇచ్చే వాళ్ళకి మర్యాదలు ఎక్కువ. అర్థమైందా? కాస్త ఉన్నతమైన వాళ్ళు వస్తే మర్యాదలు ఎక్కువ. మేము ప్రతి మనిషిని కూడా పలకరించి, ఎవరు వచ్చినా సాధ్యమైనంత వరకు నేను పలకరిస్తాను. ఏమైంది ఏంటని. ఎవరు వచ్చినా వాళ్ళు ఏ కుల మత భేదం లేకుండా ఏ టైంలో వచ్చినా. కొంతమంది వస్తున్నారు ఈ మధ్య డబ్బులు అడుక్కోవడానికి. అలాంటి వాళ్ళు మాత్రం చెప్పి పంపిస్తున్నా, నువ్వేదో సమాధానం చెప్పి పంపించండి. నా ప్రియదేని బిడ్డలారా, ఇంతగా మిమ్మల్ని ఆదరించి ప్రేమించే సంఘం ఇది. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే విషయాలు గమనించండి. ఇక్కడ కుల మత భేదాలు, కాస్త డబ్బు ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేది ఏమీ లేదు. మీరు ఎవరు ఫోన్లు చేసినా మేము ఎత్తుతున్నాం. ఎవరు వచ్చి అన్నతో మాట్లాడాలంటే మేము పలకరిస్తున్నాం. హల్లెలూయా. ఒకవేళ నేను ఏదైనా రెస్ట్లో ఉంటే అది ఆ బ్రదర్ చూసుకుంటాడు. అతను కూడా పలకరిగిపోతే అప్పుడు నాకు కంప్లీట్ చేయొచ్చు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎందుకనంటే ఒకటే
దేవుడు విశ్వాసులను రత్నాలుగా ఎంచాడు, అంతే. రత్నాలుగా ఎంచాడు. నా జనులు కిరీటం మందలి రత్నాలు అన్నాడు. మీరు రత్నాలు దేవుని దృష్టిలో, కానీ మీరేం మసి పూసుకుంటుంటారు పక్కకు పోయి. హల్లెలూయా. బురదలో పడుతున్నారు. దేవుని మందిరములో మనం నాటబడాలంట. చేతుల పైకెత్తి గడుగలు చెప్పండి. దేవుని మందిరములో నాటబడితే వర్ధిల్లుతాం మనం. దేవుని మందిరం మీద ఆశ పెట్టుకోండి. దేవుని మందిరంలో నాటబడండి. నాటబడిన చెట్టు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? నాటబడిన చోటే ఉంటుంది. నాటబడిన చోట ఏం చేసిద్ది? అది పూత పూసిద్ది, తర్వాత పిందె కాసిద్ది, తర్వాత కాయలో కాసిద్ది, ఫలాలు కూడా అక్కడే రాల్చిద్ది. దాని స్తోత్రం కలుగునుగాక. మీరు మందిరంలో నాటబడితే దైవ మందిరాన్ని ఎప్పుడూ దూరంగా ఉండాలని ఆశ కలగదు. మాకైతే నిజంగా చెప్తున్నా కదా, నా ఆశ అదే. చాలామంది అంటారు, అన్న ఇక్కడ తప్ప గేడ తిరగడని. కనీసం బజార్లో ఏ కొట్టి ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. ఇన్ని సంవత్సరాలైంది, ఇంచుమించు 20 ఏండ్లైంది ఊరు వచ్చి. నేను పెద్ద తెలియదు. అది అతను తిరుగుతూ ఉంటాడు పొద్దుకులు సెంటర్లో స్పర్జను. దాని స్తోత్రం. ఎందుకని బజార్కి వెళ్ళడానికి కూడా నాకు ఇష్టం ఉండదు. హల్లెలూయా. దైవ సన్నిధిలో ఎక్కువ ఉండటానికి రండి. మధ్యలో కూడా రండి. ఆదివారమే కాదు, శనివారమే కాదు, మధ్యలో వచ్చి కాసేపు ప్రార్థన చేసుకొని వెళ్ళండి. ఆ గేట్లు ఎప్పుడు మీకు తెరిచి ఉంటాయి. ఒకవేళ తెరవకపోతే అటు కొట్టండి, తలుపులు తీసి ఉంటాయి. వచ్చే 1-2 గంటలో ప్రార్థన చేసుకోండి. లేకపోతే ఒక పూట ఉపవాసం పడి ప్రార్థన చేసుకోండి. మేమేమి ఉండాల్సిన అవసరం ఏం లేదు మీకు. నేను చెప్పా కదా, ఆకలి అయితే వండుకొని తినండి అక్కడ. దేని స్తోత్రం. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాలు తినేద్దారు బిడ్డలారా. మీరందరూ ఎక్కడ నాటబడాలి? మందిరంలో నాటబడాలి. మనకి ఎన్ని ఆశలు కావాలి మొత్తం చెప్పండి. 1 దేవుని మీద ఆశ, 2 వాక్యం మీద ఆశ, 3 దైవ సన్నిధి మీద ఆశ. మందిరములో ఎక్కువ ఉండే వాళ్ళని దేవుడు ఎట్టా ఆశీర్వాదిస్తాడంటే, బైబిల్ గ్రంథంలో నేను ఒక విషయం చెప్తానండి. అపోస్తలులు మందిరానికి వెళ్తున్నప్పుడు కుంటివాడు ఒకడు అడుక్కుంటున్నాడంట, భిక్షం అడుక్కుంటున్నాడు. కానీ అపోస్తలులు అంటున్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగినదే ఇస్తామని చెప్పినప్పుడు అప్పుడు వారు నజరేయుడైన యేసునామాన్ని వాడారు. యేసునామలో దిగ్గున అనగానే లేచారు. లేచిన తర్వాత వాడు లేచాడు, నడిచాడు, గంతులు వేసాడంట. ఇప్పుడు అపోస్తలులు ఎక్కడికి వెళ్తున్నారు? దేవాలయంలోకి వెళ్తున్నారు, అంటే మందిరంలోకి వెళ్తున్నారు. వాళ్ళతో కలిసి ఈడు కూడా వెళ్ళాడు లోనికి. వెళ్ళిన తర్వాత నా ప్రియ దేవుని బిడ్డలారా, వాడు అడుక్కు తినే దరిద్రం పోయింది. ఆ భిక్షాటన చేసే ఆ దరిద్రం శాపం పోయింది. ఇక్కడ మీకు ఒక చిన్న నీతి చెప్తా జాగ్రత్తగానండి. వాడు మందిరములోనికి వెళ్ళే వాళ్ళని అడుక్కుంటున్నాడంటే, వీడు మందిరం వెలుపుతున్నాడు కదా, మందిరానికి బయట ఉన్న వాళ్ళు అడుక్కునే స్థితి వస్తుంది, మందిరం లోనికి వెళ్ళే వాళ్ళకి ఇచ్చే స్థితి వస్తుంది. అర్థమైంది మీకు? మందిరానికి వెళ్ళే వాళ్ళకి ఇచ్చే పొజిషన్లో పెడతాడు దేవుడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా. మందిరాన్ని వెలుపుటున్నవాడు అడుక్కుంటున్నాడంట. మందిరములో సమృద్ధి ఉన్నది, మందిరములో దేవుని మనస్సున్నది. మందిరములో అన్న కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే ఆమె కోరికను దేవుడు నెరవేర్చాడు. మందిరములో హిజ్కియా ప్రార్థన చేస్తే 10 లక్షల మంది సైన్యం వస్తే ఆ సైన్యం మీద జయమిచ్చాడు. మందిరములో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. మందిరములో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకని చివరిగా మందిరం మీద కూడా మీరు ఆశ పెట్టుకోవాలి. చిన్న మాట చెప్పి ముగిస్తాను. చాలామంది జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. మాకు చేశాడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అయ్యా మా జీవితంలో ఎన్నో చేశాడు అయ్యా, చేస్తూనే ఉన్నాడు అయ్యా అని అన్నవాళ్ళు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ పాదాలు మందిరానికి వస్తూ పోతూ ఉండాలి, వస్తుండాలి పోతూ ఉండాలి, వస్తుండాలి పోతూ ఉండాలి. అప్పుడే తినిపెట్లారా దైవ సన్నిధిలో నాటబడుతూ ఉండాలి, దైవ సన్నిధిలో స్థిరపడుతూ ఉండాలి. ఒక్క వారం దైవ సన్నిధికి వెళ్ళకపోతే ఎంతో బాధ కలగాలి. వాక్యం చెప్తుంది, కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు పలికినప్పుడు ఎంతో సంతోషించి తిని అని 122వ కీర్తన 1వ వాక్యంలో అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని
జనులు పలికినప్పుడు అంటే మేము ఫోన్ చేస్తే రావటం కాదు, మేము ఫోన్ చేస్తే రావటం కాదు, దర్శిస్తే రావటం కాదు, లేకపోతే ఎవరో గద్దిస్తే రావటం కాదు. నీకు ఆశ పుట్టాలి మందిరానికి రావాలని. ఆమెన్. మందిరానికి రావాలని ఆశ పుట్టాలి, ఆశ పుట్టాలి. మందిరానికి వెళ్ళుదుమని జనులు పలికినప్పుడు నేను సంతోషించానంటున్నాడు. మందిరములో చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ ఊరు వచ్చినప్పుడు ఒక గొడవ జరిగింది ఇక్కడ. ఒక అతను నా ముందు ఎట్టంటే అట కొడుతున్నాడు. ఒక పెద్ద మొద్దు కూడా వేసాడు అతని మీద. తల మీద పడకుండా ఇది గోడ మీద పడింది, జారి కింద పడిపోయింది. పడిపోయినప్పుడు ఆ కొట్టేవాడు భయంకరమైన రౌడీ. వాడు రౌడీ ఎన్నో మర్డర్లు చేసి వచ్చాడంట ఇక్కడికి. దేవుని స్తోత్రం. ఒక ఏదో ఆడవాళ్ళ కారణంతో ఏదో వాళ్ళ భార్యని ఏదో గెలికాడంట వీడు. మొత్తానికి అది చూసి చంపబోతున్నాడు. ఈలోపు వాడు వచ్చి నా వెనకాల దాక్కున్నాడు. దాక్కున్నప్పుడు నేను చెప్పాను, ఆ కొట్టే వ్యక్తిని అన్న నాగు అన్న మీకు నన్ను అన్న అని పిలుస్తాడు వాడు. అన్న నీకు పక్క జరగను మీకు తెలియదులే అన్నాడు. వీడేం చేసిన టక్కన మందిరంలోకి వచ్చాడు. ఇక్కడ చిన్న పాక ఉంటే మందిరంలోకి వెళ్ళాడు. వాడు అంత కోప ఆవేశం ఉన్నాడు కూడా మందిరంలోకి అట్ట అడుగు పెట్టబోయి టక్కన కింద పడిపోయాడు. దేని స్తోత్రం కలుగును గాక. కింద పడిపోయి వాడికి ఎక్కడ లేని కోపం అంతా కూడా కొంచెం కొంచెం ఛార్జింగ్ దిగిపోయినట్టు దిగిపోయింది. దిగిపోయిన తర్వాత పోత ఎట్ట అంటున్నాడు, ఏమన్నా తెలుసా, పాస్టర్ గారు మందిరం అడ్డం వచ్చిందని నువ్వు బ్రతికిపోయావరా, లేకపోతే ఈరోజు నా చేతిలో చచ్చి ఉండేవాడి వేరా. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈడు అంటాడు, ఈ మందిరమేనా నన్ను కాపాడింది అన్నాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా. ఏం కాపాడింది? ఈ మందిరమేనా నన్ను కాపాడింది అని చెప్పాను. నువ్వు ఇంకా ఈ ఏరియాలో ఎక్కడా కనపడకూడదు, వెళ్ళిపో. నువ్వు చేసింది చాలా తప్పు. భర్తకు పుట్టే కోపం బహు రౌద్రమైనదని వాక్యం చెప్తుంది. వాడి భార్యతో నీకెందుకురా పనికి మాలినదవా? వాడి భార్యతో నీకెందుకు? నీకుందిగా భార్య. నీ భార్యని ఎవడన్నా గెలిగితే నీకెంత కోపం వస్తుంది? తప్పు కాదని 4 చెవాట్లు పెట్టి పంపించా. ఇప్పటికి 19 ఏళ్ళు అయింది, ఎడిపోయాడు తెలియదు వాడు. దేవుని స్తోత్రం. మొన్న ఒకసారి ఎవరితో చెప్పాడంట, ఏమని, అన్న బాగున్నాడా అని. నేను బాగానే ఉన్నానుగా, నువ్వు బాగుపడ్డావా లేదా? నువ్వు బాగుపడ్డావా లేదా అన్నాం అనుకున్నాను, కానీ ఎప్పుడుదో గుర్తు చేసి బాధ పెట్టడం ఎందుకు? ఆ రోజు చూడండి వాడిని కాపాడింది ఏంటి? మందిరమే. లేకపోతే వాడు వచ్చిన ఆవేశానికి చాలా జరగరాని ఘోరం జరిగిపోయేది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడు మీకు ఎన్నో చేస్తున్నప్పుడు మందిరంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. మీరు ఒక చిన్న విషయం చెప్తాను, ఇంక చెప్పి నేను ముగిస్తాను. ఒక రాజుగారు 3 మంత్రులను పిలిచాడంట. 3 మంత్రుల్ని. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మీరు 3 రండి అయ్యా ఒకసారి. మీరు 3 నువ్వు ఆగుసీమన. మీరు 3 లేండిరా. కంపాస్ట్ దా, నువ్వు కూడా నువ్వే. ఈ 3 గమనించండి. హల్లెలూయా. 3 మంత్రులు పిలిచి, అయ్యా ఇదిగో ఈ కొండవీడి కొండకెళ్ళి, ఎరా మంత్రులారా, కొండవీడి కొండకెళ్ళి శ్రేష్టమైన ఫలాలు కాయల్ని మీరు ఎన్ని కోయగలుగుతారో ఈ రోజంతా మీకు టైం ఇచ్చాను, కోయండి అని చెప్పిండంట. ఎందుకయ్యా అంటే, అవి నాకు కావాలే అన్నాడంట, నేను తినటానికి. దేవుని స్తోత్రం. ఈ 3 ఆ కొండల్లోకి వెళ్ళి 3 ఆలోచించుకుంటున్నారు, నిజంగా మనం కోసే రాజు తింటాడా తినడా అని ఆలోచిస్తూ ఒకడేమనుకున్నాడంటే, రాజు ఎందుకు తింటాడు? పంచ భక్ష పరమాణాలు తినేవాడు ఈ అడవిలో కాయలు ఎందుకు తింటాడు ఆయన అని చెప్పి వాడు ఏం చేశాడంటే, లోన ఈ కర్ర పొలలో గడ్డి బొడ్డి మొత్తం కోసేసి అక్కడక్కడ లేదా 4 కాయలు పెట్టుకొని వచ్చి ఇది సరిపోద్దులేని మనసులో అనుకొని రెడీ అయ్యాడు. ఇంకోటి ఏం చేశాడంటే, రాజు తింటాడంట, అసలు ఈ గోతాలు చూస్తాడు ఆయన అని చెప్పి వాడు పిచ్చి బొచ్చి పిందిలు బొందిలు పనికిరాని అన్నీ కోసి వాడు కూడా ఒక బస్తాని తయారు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. 3వ వాడు ఏం చేశాడంటే, రాజుగారు చెప్పాడు మనం చేయాలి అని వాడు మనసులో అనుకున్నాడు. ఆయన తింటాడో తినడో మనకెందుకు, ఆయన చెప్పాడు మనం చేయాలి అని చెప్పి మంచి మంచి కాయలన్నీ ఒక బస్తా నిండా కోసుకున్నాడంట. ఒకడేమో చెత్త చెదారం అంతా వేసి
పైన 4 కాయలు మధ్యలో 4 కాయలు పెట్టి తెచ్చాడు ఎవరు ఈడు పేరేం పేరు యెహోషువ అనుకోండి. వాడు పరమేశ్వర. వాడేం చేశాడు? నూరా వాడరా, నువ్వు లాస్ట్కి వెళ్తా. ఈడేం చేశాడు? కుళ్ళిని పిందెలు బొందులు కోసి ఈడు తెచ్చాడు. వాడు శ్రేష్టమైనది తెచ్చాడు. ఈ లోపై మోసుకొని వచ్చి, రాజా ఇదిగో మేము శ్రేష్టమైన ఫలాలు కోసుకొని వచ్చామని చెప్పి రాజుగారికి చెబితే ఆ 3 మంత్రులను చూసి అన్నాడు, నిజంగా కోసుకొచ్చారా అన్నాడు. కోసుకొచ్చాం రాజా, ఇదిగో చూడండి రాజా, గోతాలు నిండా ఉన్నాయి, ఇది అన్నప్పుడు పక్కనున్న భటులతో చెప్పాడంట, ఈ 3 చెరసాలు వేయండి రా అన్నాడంట. చెరసాల అంటే తెలుసా? జైలు. ఈ 3 జైల్లో వేయండి, వారం రోజుల దాకా ఇలా జైల్లో ఉంచండి అని చెప్పినప్పుడు, ఎందుకు రాజా అంటే, మీరు వారం రోజులు జైల్లో ఉండాలి నాన్న అన్నాడంట. ఎవరి గోతం వాళ్ళు తీసుకోండి అన్నాడంట. దేవుని స్తోత్రం. ఈ వారం రోజులు మీరు కోసిందే మీకు ఆహారం అని చెప్పిండంట. అర్థమైంది మీకు? ఈ వారం మొత్తం మీకు ఫుడ్ ఏందయ్యా అంటే, మీరు కోసిన కాయలే మీకు ఆహారం. చూడండి, ఏ భేదం లేకుండా మంచి ఫలాలు కోసుకున్నాడు వాడు, ఎక్కడ లేని ఆనందంలో మునిగిపోయాడమ్మో. ఈ వారం రోజులు నిజంగా నేను ఎంత అల్లాడిపోయేవాడిని వాళ్ళిద్దరు మాట వింటే. దేవుని స్తోత్రం. ఇది యెహోషువ గారి మాట వింటే ఇంకా పోయేవాడిని నేనే. చెత్త చెదారం అంతా కోసుకొని వచ్చి పైన 4 కాయలు అంటే డూప్లికేట్ మైండ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి ఆ మైండ్లు క్రియేట్ చేస్తూ ఉంటే, మీరు కాదులే, బాధపడమాకండి, వాళ్ళ సంగతి చెప్తున్నా. హల్లెలూయా. డూప్లికేటెడ్ ఒకడు మంత్రి, ఇంకోటేంటి ఆయన పట్టించుకుంటాడా అని కుళ్ళిని బొల్లిని వాడు అనుకున్నాడు, ఎట్ట తినాలి రై వారం అంతా అయ్యని. ఇంకోడు మాత్రం, అయ్యా నేను రాజుగారు చెప్పింది యథార్థం చేశాను, నాకు ఈ వారం అంతా పండగే పండగ. దాని స్తోత్రం. ఎందుకు చెప్పే ఈ ఉపమానం మీకు తెలుసా? దైవ సన్నిధికి వస్తున్న మీరు మంచి ఫలముల లాంటి మనసుతో రండి. హల్లెలూయా. మంచి ఫలముల లాంటి మనసుతో, మంచిగా అర్పణలతో రండి. మంచిగా దేవుడికి ఏదైనా ఇవ్వాలని మంచి మనసుతో ఇవ్వండి. ఆ చినిగిపోయిన 10 రూపాయలు అయ్యే దరిద్రం తప్ప మార్చుకోండి. ఆ ఇచ్చినవి మళ్ళీ మీకు వస్తాయి. ఇప్పుడు అది ఆ గోతాలు వచ్చినట్టుగా. దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. ఎంతమందికి అర్థమైందా ఈ మాట? అర్థమైందా? మీరు ఇచ్చినయే, మీరు తెచ్చినవి మీకు వస్తాయి. మళ్ళీ ఏది ఎత్తుతారో అదే గోస్తారు. దైవ సన్నిధికి మంచి మనసుతో రావాలి. అందరు పైకి లేచి నిలబడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 రకాలైన ఆశ కావాలి. ఒకటి దేవుని మీద ఆశ. దేవుడి మీద ఆశ కలిగితే మంచిది. ఎవడు యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. మనం ఆరాధిస్తున్న దేవుడు రాయి కాదు, రప్ప కాదు, చెట్టు పుట్ట కాదు, గుట్ట కాదు, సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. చేతుల పైకెత్తి స్తోత్రం అని చెప్పు. సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావు నువ్వు. సచ్చిన దేవుణ్ణి కాదు బిడ్డ, సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. అంత గొప్ప దేవుడు నీకు దొరికాడు. అంత గొప్ప దేవుని నువ్వు కీర్తిస్తున్నావు. చేతులెత్తి చెప్పండి, చేతులెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఆశ పెట్టుకో. అలాగే ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకో. అలాగే ఆయన మందిరం మీద ఆశ పెట్టుకో. దేవుని మీద ఆశ పెట్టుకుంటే ధన్యుడు అవుతావు. దేవుడి మీద ఆశ పెట్టుకుంటే ధన్యుడు అవుతావు. ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకుంటే వాక్యము నెమ్మదిస్తుంది, వాక్యం బ్రతికిస్తుంది, వాక్యం బలపరుస్తుంది, వాక్యం పరిశుద్ధపరుస్తుంది, వాక్యం పాపం చేయకుండా కాపాడుతుంది, వాక్యం కృంగినప్పుడు లేపుతుంది, వాక్యము నిన్ను వెలుగులో నడిపిస్తుంది. దేవుని మందిరం మీద ఆశ పెట్టుకుంటే దేవుని మందిరములో సకల సమృద్ధి ఉన్నది. దేవుని మందిరములో అభివృద్ధి అవుతావు. దేవుని మందిరములో కాపుదల ఉన్నది. దేవుని మందిరములో జయమున్నది. దేవుని మందిరములో గెలుపున్నది. దేవుని మందిరములో ఆశలు తృప్తిపరచబడతాయి. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా యేసయ్యా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నీ కృపలో తండ్రి యేసయ్య నేటి వరకు తండ్రి యేసయ్య మమ్మల్ని కాపాడుతున్న దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా.
నీ మందిరంలో ఉన్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాల గురించి ప్రభా లేఖన భాగాల ద్వారా ఇది నాన్న మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందము తండ్రి ఆశీర్వాదాల గురించి తండ్రి తెలియజేశారు ప్రభా. Yes. అట్టి ఆశీర్వాదాలు పొందుకునేలాగా తండ్రి యేసయ్య ఈ సంఘ బిడ్డలందరినీ కూడా తండ్రి యేసయ్య దర్శించి నీ కృపలో తండ్రి యేసయ్య నూతన దీవులతో నింపండి ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ ఒక్కరు కూడా ప్రభా యేసయ్య నీ మందిరం పట్ల తండ్రి యేసయ్య అశ్రద్ధగా ఉండకుండా ప్రభా, ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుని మీద ఆశ, వాక్యం మీద ఆశ, మందిరం మీద ఆశ కలిగి బ్రతుకు. ప్రార్థన చేసుకోండి అందరూ. నేత్రాశ తీసివేయి, శరీరాశ తీసివేయి, జీవబుడంబం తీసివేయి. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం. అయ్యా నీ కృప చొప్పున తండ్రి యేసయ్య నీ బిడ్డల పక్షంతుడిగా ఉండి తండ్రి యేసయ్య నీ మందిరం అనగానే ఎంతో సంతోషించేలాగా ఆయా ఆనందించేలాగా సహాయం చేయని ప్రభా. స్తోత్రాలయ్యా నీ మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు పొందుకునేలాగా ప్రతి ఒక్కరు కూడా తండ్రి యేసయ్య నీలో తండ్రి యేసయ్య స్థిరపరచడంలో సహాయం చేసి నీ నామాన్ని మహిమార్థంగా తండ్రి యేసయ్య సంఘ బిడ్డలందరూ పక్షంతులు కూడా నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. కృపగల తండ్రి, ఈ వారమంతా నీ బిడ్డలను నీ కృపలో కాసి కాపాడి బలపరిచి బ్రతికించి పనులలో ప్రయాణాలలో ఎక్కడ ఉన్న నీ కాపుదలని బిడ్డలకు దయచేసి అయ్యా శరీరాశలుంటే తొలగించి, నేత్రాశలుంటే తొలగించి, నీ మీద, నీ వాక్యం మీద, నీ సన్నిధి మీద ఆశ కలిగి బ్రతుకున్నట్లు కృప చూపండి. నీ బిడ్డలకున్న సకల అవసరతలు తీర్చండి, సకల బలహీనతల మీద జయమివ్వండి. నీ బిడ్డలను ఈ వారమంతా ఆనందకరమైన అనుభవాలు నడిపించి ఈ వారంలో జరగబోతున్న సభలను కూడా మహిమకరంగా జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం